నమస్తే, దిస్ ఇస్ బన్నీ బిట్టి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ నా జీవితంలో ఎంత స్ట్రెస్ నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, దమ్ అయింది. సో ఫైనల్లీ నేను ఎన్నో రోజులుగా నేను ట్రై చేస్తున్నా, డే వచ్చేసింది. ఎన్నో రోజులు దీనికోసం నేను పోరాడుతున్నా, ఫైట్ చేస్తున్నా. సో ఫైనల్లీ ఒక వ్లాగర్కి డ్రీమ్, మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు, డ్రోన్. సో ఎన్నో రోజులకు ఈ డ్రోన్ తీసుకోవాలి అంటే ఇదే అని కదా, ఏ డ్రోన్ అయినా కానీ అంటే 4Kలో ఉన్న డ్రోన్ తీసుకోవాలని అనుకున్నాను. ఫైనల్లీ డే వచ్చింది. కాకపోతే ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ నుంచి ఆ డ్రోన్ ఉన్నది 140 కిలోమీటర్స్ మేబీ అట్లా ఉండొచ్చు. సో వెళ్ళి రావడానికి అప్ అండ్ డౌన్ వచ్చేసి ఈజీగా ఒక 300 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే నిజం చెప్పాలంటే ఇంతవరకు నేను బైక్ మీద ఎప్పుడు ఒంటరిగా, అంటే వేరే ఫ్రెండ్ డ్రైవ్ చేస్తా ఉంటే నేను 300-400 కిలోమీటర్స్ వెళ్ళినా కానీ నేను ఒక్కనే డ్రైవ్ చేసుకుంటూ, అండ్ ఆఫ్టర్ నాకు సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను బయటికి వెళ్తున్నా. చాలా 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 ఎక్సైట్గా ఉన్నా. సో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా వెంటనే బయలుదేరాం కదండి. సో ఒక దగ్గర ఆగి టిఫిన్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఇక్కడ మన ప్లేయర్ సాయిరామ్ కలిసిన మీరు ఆల్రెడీ నా పాత వ్లాగ్లో చూసే ఉండొచ్చు. సో ఇడ్లీ వాళ్ళ తింటున్నాం. కొన్ని కిలోమీటర్లు, కొన్ని గంటలు, చుట్టూ పచ్చదనం, చల్లని వాతావరణం, ఎంతకంటే ఏం కావాలి మనకి ట్రావెల్ చేయడానికి. అది కూడా మనకు నచ్చిన దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇలాంటి వాతావరణంలో ట్రావెల్ చేస్తే ఆ కిక్కే వేరు కదా. ఐ థింక్ ఈ మాట నేను ఆల్రెడీ నా కేదార్నాథ్ వీడియోలో చెప్పే ఉంటాను. మీ మనసు బాగోకపోతే ట్రావెల్ చేయాలి, అది కుదురు పడుతుంది అని. కానీ ఇలాంటి వాతావరణంలో ట్రావెల్ చేస్తే డైరెక్ట్ స్వర్గానికి వెళ్ళినట్టే అనిపిస్తుంది. గాయస్, వెళ్ళే దారిలో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. బాబా అడవిలో ఎవ్వరు లేరు, అసలు ఏం వెహికల్స్ వెళ్ళట్లేదు, వర్షం పడ్డది కాబట్టి. గ్రీనరీ నార్మల్గా కూడా బాగానే ఉంటుంది, చెట్లు గిట్లు బాగా అదిరిపోనుంది అసలు. ఒకసారి మీరు చూడొచ్చు క్లియర్గా. ఈ ఒక్కరోజు ట్రావెల్ నా 5 నెలల నరకాన్ని దూరం చేసినట్టు అనిపిస్తుంది. సర్జరీ తర్వాత బయటికి ఎక్కడికి వెళ్ళింది లేదు, అందులో సమ్మర్. ఈ వేడికి బయటికి వెళ్ళకపోవడానికి నరకం చూశాను అనుకోండి. ఈ 5 నెలల నరకం ఈ ఒక్కరోజు, అది ఇలాంటి వాతావరణం అవ్వడం వల్ల మర్చిపోయా సీరియస్లీ. ఇదంతా హ్యాపీగా ఉందనుకునే టైంలో పక్క నుంచి ఒక అంబులెన్స్ వెళ్ళడం చూశాను. మనసులో ఏదో తెలియని చిన్న భయం, ప్రపంచం అంతా ప్రాబ్లంలో ఉంది కదా, అందుకే చెప్తుంటా, నేచర్ని కాపాడుకుంటే నేచర్ మనని కాపాడుతుంది అని. మనం పొల్యూషన్ చేసి ప్రపంచాన్ని నాశనం చేసాం. సో ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం, తప్పేం లేదు. సో గైస్, నేను ఇప్పటి నుంచి ఏ వీడియో చేసినా, ఏ బ్లాగ్ చేసినా ఖచ్చితంగా సినిమాటిక్ స్టైల్లో చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ మోస్ట్లీ ట్రావెల్ వీడియోస్ అయితే 100% నేచర్కి సంబంధించింది, ట్రావెల్కి సంబంధించింది ఏ వీడియో అయినా కానీ నేను ఇలా సినిమాటిక్ స్టైల్లోనే చేస్తాను. ఎందుకంటే చూడడానికి కూడా అందంగా ఉంటాయి. అండ్ చాలామంది నా ఫ్రెండ్స్ కూడా, నా ఫ్రెండ్ ఒక కళ్యాణ్, ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా సినిమాటిక్ వీడియోస్ చేయని చెప్పి నాతో నేను మోటివేట్ చేసి నన్ను నేర్చుకునేలా చేశారు. నేను అందుకే ఆన్లైన్లో నేర్చుకొని ఫైనల్లీ దాన్ని అప్లై చేశాను. సో మీరే చెప్పాలి ఎలా చేశాను, ఎలా ఉంది చూడడానికి అని. ఎగ్జాక్ట్గా ఇంకా 99 కిలోమీటర్స్ ఉంది. 2 hours 3 minutes చూపిస్తుంది. మేము కొంచెం స్లోగానే వస్తాం, ఎందుకులే వర్షం పడుతుంది. వర్షం కూడా పడ్డది ఇప్పటిదాకా. సో జంగల్ ఆగినాం, రెస్ట్ తీసుకుందాం అంటే కొంచెం ఒక 5 minutes ఆగి బయలుదేరదామని చెప్పేసి. చాలా రోజుల తర్వాత ఇంత జర్నీ, అది కూడా బైక్ మీద. యా,
సో గైస్ ఇప్పుడే డ్రోన్ తీసుకున్నాం. నేను అనుకున్న 140-135 కిలోమీటర్స్ వస్తుంది అనుకున్నా. ఆన్ ది వేలో కూడా డిఫరెంట్ లొకేషన్ నెట్వర్క్ లేక దిమాగ్ ఖరాబ్ అయింది. కానీ ఇటు తిరిగి 200 కిలోమీటర్స్ ఉంది. రావడానికి 200 కిలోమీటర్స్, వెళ్ళడానికి 200 కిలోమీటర్స్. ఇప్పుడు ఆన్ ది వేలో రిటర్న్ వెళ్తున్నాం, డ్రోన్ తీసుకొని రిటర్న్ వెళ్ళిపోతున్నాం. సో తిందామని చెప్పి ఒక దారిలో ఒక దాబా దగ్గర ఆయన బ్యూటిఫుల్ ఉంది దాబా మాత్రం. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేస్తాం ఇప్పుడు. సో డ్రోన్ మాత్రం బ్యాగ్లో ఉంది. నాకైతే వచ్చి ఆగుతలేదు, వెంటనే వెళ్ళి ఎగిరేయాలని చెప్పి అనిపిస్తే నేను వెళ్ళేలో చీకటి పడిపోద్ది. అయితే ఇంకా వర్షం కూడా పడుతుంది నైట్గా. సో వెళ్ళి ఫుల్గా ఛార్జింగ్ పెట్టి అసలు డ్రోన్ చేతిలో తీసుకోవడమే నాకు ఒక రకమైన మంచి సూపర్ ఫీలింగ్ వచ్చింది. మీ అందరికీ డ్రోన్ నేను స్పెషల్గా అన్బాక్సింగ్ వీడియోలాగా ఒక వీడియో చేసి అంత స్పెషల్గా చూపిస్తాను. ఎందుకంటే ఆ సర్ప్రైజ్ బాగుండాలి. ఎందుకంటే నాకు ఇదైతే హ్యూజ్ థింగ్. సో వెయిట్ చేయండి. ఇంకొక 190 కిలోమీటర్స్ అట్లా జర్నీ చేయాలి ఇంటికి వెళ్ళడానికి. ఆల్రెడీ ఫుల్ టైడ్ అయి ఉన్నా. డ్రోన్ కోసం ఇప్పటివరకు ఎక్సైట్ అయి ఉన్నా. ఇప్పుడు తీసుకునే అంతసేపు ఏమో ఎప్పుడు తీసుకోవాలనుకున్నా. తీసుకున్న తర్వాత ఎప్పుడు ఎగిరేయాలనుకుంటున్నా. సో ఇంకొక 3-4 అవర్స్లో ఇంటికి వెళ్ళిపోతా. వెళ్ళిన తర్వాత నైట్ పడుకొని పొద్దున్నే మీకు ఇంకో వీడియో వస్తుంది. అండ్ దీని తర్వాత ఇంకో వీడియో వస్తుంది. సో దట్స్ ఇట్. తిన్న తర్వాత మళ్ళీ మాట్లాడతా. సో గైస్ ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ జర్నీ అయిపోయింది. ఇంటికి వచ్చేసినట్టు డ్రోన్ తీసుకొని ఫైనల్లీ చాలా ఎక్సైట్గా ఉన్నా. కాకపోతే చీకటి అయిపోయింది. దాన్ని ఎగిరేద్దాం అని చెప్పి అనుకున్నాను. చీకటి అయిపోయింది. సో రేపు అన్బాక్స్ చేసి నీట్గా మీ అందరికీ డ్రోన్ చూపించి దాని ఫ్లై చేద్దామని చెప్పి అనుకున్నాను. సో ఫైనల్లీ ఎన్నో రోజులు నేను దీనికోసం కష్టపడి అసలు నిజం చెప్పాలంటే అమౌంట్ కూడా నాకే రెడీగా లేదు. అప్పులు చేసుకుని రెడీ చేసి తీసుకున్న అమౌంట్ దాంతో డ్రోన్ తీసుకున్నా. చాలా కష్టం. అంటే నేను చాలా రోజులు నేను వీడియోస్ కంటిన్యూస్గా పెట్టట్లేదు. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఎన్ని రోజులు మనం భూమి మీద ఉందాం, కొంచెం ఎగురుదామని చెప్పి అనిపించింది. కంటెంట్ కొత్తగా క్రియేట్ చేయాలి, డిఫరెంట్గా జనాలకి కొంచెం అట్రాక్టివ్గా చేయాలని చెప్పి నేను అనుకున్నాను. సో దానికోసం నేను డ్రోన్ తీసుకోవాలనుకున్నాను. ఫైనల్లీ తీసేసుకున్నాను. అందులో ఇప్పుడు వర్షాకాలం కూడా వచ్చింది కాబట్టి లొకేషన్స్ అన్నీ బ్యూటిఫుల్గా ఉంటాయి అండ్ సూపర్గా షూట్ చేద్దామని చెప్పేసి. సో సింపుల్ గైస్, బాగా అలసిపోయా ఇప్పుడే తిన్నా. సో ఇక పడుకుంటాను. వాళ్ళైతే అవుతలేదు. ఇక నెక్స్ట్ వ్లాగ్ ఖచ్చితంగా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ డ్రోన్ ఎగిరేద్దాం, అన్బాక్స్ చేద్దాం నెక్స్ట్ వీడియో.